నమస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపటి క్రితం చిట్ చాట్లో సంచలనమైనటువంటి విషయాలు బయట పెట్టడం జరిగింది. ముఖ్యంగా కల్వకుంట్ల ఫ్యామిలీలో ఉన్నటువంటి మెంబర్స్ పైన దాంట్లో అతి త్వరలో రానున్నటువంటి కొన్ని రోజులలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ప్రజెంట్ ఆపోజిషన్ పార్టీ లీడర్గా కొనసాగుతున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అతి త్వరలో ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ కాబోతా ఉన్నాడన్నటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తూ ఉన్నాయి. మరొక పక్కన కేటీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క కుమారుడు కేటీఆర్ మరి కేంద్ర మంత్రిగా ఆయన కూడా కేబినెట్లోకి మోడీ తీసుకుపోతూ ఉన్నాడు. అంతేకాకుండా కల్వకుంట్ల కవిత సైతం అతి త్వరలో తీహార్ జైలు నుంచి బయటికి రాబోతా ఉందన్నటువంటి వ్యాఖ్యలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో మరి బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కుగా హరీష్ రావు ఉంటాడని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు. మరి ఇవన్నిటి కూడా గత కొద్ది రోజులుగా ఈ వార్తలు బయటకు వస్తున్నటువంటి తరుణం. బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతా ఉంది. అందుకోసమని చెప్పేసి కేసీఆర్ రాయబారంగా హరీష్ రావుని కేటీఆర్ని ఢిల్లీకి పంపించి ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ నేతలతోటి కల్పించేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో అనేక రకాలైనటువంటి చర్చల అనంతరం ఒక పక్కన బిడ్డ జైలు నుంచి బయటికి రావాలన్నా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టాలన్నా కానీ బీజేపీ పార్టీనే ప్రత్యామ్నాయం కాబట్టి ఈ రెండు పార్టీలు మరి బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో మెర్చి కాబోతుంది అన్నటువంటి వార్తలు. నిజంగా అట్లాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉంటుందా? 10 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యం చెలాయించినటువంటి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిజంగా బీజేపీ పార్టీలతోటి పొత్తు ఉండి కేవలం గవర్నర్ కోసం మాత్రమే ఆయనే తన పార్టీని విలీనం చేస్తాడా అంటే దరిదాపుగా సరే ఊహాజనితపరమైనటువంటి వార్తలే కావచ్చేమో. కానీ కేసీఆర్ అంత ఈజీగా ఒకవేళ బీజేపీ పార్టీ ఒప్పుకున్నా ఇక్కడ కేసీఆర్ ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవేళ వీళ్ళు ఒప్పుకున్నా బీజేపీ పార్టీ సైతం కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోవడం జరిగింది. మరో పక్కన అనేక రకాలైనటువంటి అవినీతి ఆరోపణలని బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది. రేపో మాపో కేటీఆర్ జైలుకు పోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకొక పక్కన వీళ్ళు జరిగినటువంటి ఏదైతే స్కామ్లు ఉన్నాయో, గొర్రెల స్కామే కావచ్చు, ఫోన్ ట్యాపింగే కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టే కావచ్చు, విద్యుత్ కుంభకోణం కావచ్చు, ఇట్లన్నీ అన్ని కుంభకోణాల్లో కేటీఆర్ ఇరుక్కుపోయి ఉన్నారు. ఇలాంటి సందర్భంలో బీజేపీ పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీని ఆ పార్టీలోకి ఆహ్వానిస్తుందా అంటే దానికి ఖచ్చితంగా నో అనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి అవినీతి మరకలంతా బీజేపీ పార్టీ వైపు మళ్లించేటువంటి బీజేపీ పార్టీకి పడేటువంటి అవకాశం ఉంటుంది. అంత ఈజీగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలోకి తీసుకున్నటువంటి ఆస్కారం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు ఎవరు కూడా ఒప్పుకున్నటువంటి ప్రసక్తి ఉండదు. కానీ మరి ఇది బురద జల్లేటువంటి ప్రయత్నమా, లేకపోతే చిట్చాట్లో మరి మాట్లాడినటువంటి ఆ మాటలకి ఏమైనా నిజంగా కూడా వాటిని ఒకసారి కనుక మనం రివీల్ చేసుకున్నట్టయితుంటే నిజమెంత అసలు అబద్ధం ఎంత అట్లాంటి సంబంధించినటువంటి ప్రయత్నం మోడీ కానీ ఇక్కడ కేటీఆర్ కానీ చేసేటువంటి ఆస్కారం ఉంటుందా అనేది చూడాలి. ఒకసారి ఈరోజు ఢిల్లీలో మరి నిన్న వచ్చినట్టున్నది తెలంగాణ రాష్ట్రానికి 11-12 రోజులు విదేశీ టూర్ పోయినటువంటి ఏది పెట్టుబడుల కోసం పోయినా అని చెప్పేసి చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి నిన్న రావడం జరిగింది. ఇవాళ మళ్ళీ ఢిల్లీ పోయినట్టుగా తెలుస్తుంది. మరి ఢిల్లీలో మరి రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాన్ని మరి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకా, లేకపోతే పీసీసీ సంబంధించినటువంటి అంశమా, ఇంకొక పక్కన మంత్రివర్గ విస్తరణ అంటా ఉన్నారు, నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి భర్తీ అంటా ఉన్నారు. వీటన్నిటిపైన మరి ఏమైనా డిస్కషన్ చేసేదానికి ఢిల్లీకి ఏంటో తెలియదు. కానీ ఢిల్లీలో ఉన్నటువంటి చిట్ చాట్లో అక్కడ ఉన్నటువంటి విలేకరుల మధ్యలో మాట్లాడినటువంటి ఈ మాటలు అయితే కొంత తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా చర్చించుకుంటున్నారు. మరి ఇట్లాంటి సాహసం బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ రెండు పార్టీలు చేసేటువంటి పరిస్థితి ఉంటుందా లేదా అనేది కూడా చూడాలి. దర్దాపుగా అయితే మనకున్నటువంటి సమాచారం ప్రకారం అంటే ఇట్లాంటి కేవలం ఊహాజనిత పరమైనటువంటి కావచ్చేమో అని చెప్పేసి మనకు అనిపించినప్పటికీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మరి అక్కడ ఆయనకు ఉన్నటువంటి సోర్స్ ప్రకారం ఏమైనా చేయడం జరిగిందా అంటే బిడ్డను బయటికి తీసుకురావాలన్నటువంటి ఆలోచనతో కావచ్చు, మరొక పక్కన ఏదైతే ఈయన పైన పడ్డటువంటి అవినీతి మార్గాలను తొలగించుకునేందుకే కావచ్చు, వీటన్నిటిపైన కూడా మరి మాఫీ కావాలంటే మరి ఇక్కడ బీజేపీ పార్టీ వైపు ఏమైనా కేసీఆర్ వెళ్ళబోతా ఉన్నాడా చూద్దాం. ఒకసారి ఆయన ఏం మాట్లాడిండు అక్కడ ఈ కేసీఆర్ సంబంధించినటువంటి అంశమే కావచ్చు, మరొక పక్కన కేటీఆర్ సంబంధించినటువంటి అంశాన్ని, ఇంకొక పక్కన హరీష్ రావుకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా క్లియర్ కట్గా ఆయన మాట్లాడడం జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ
బీజేపీ పార్టీలోకి వెళ్ళబోతుందన్నటువంటి వ్యాఖ్యలతో పాటు గవర్నర్గా ఆయనను అపాయింట్ చేయబోతా ఉన్నారు అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఇక గవర్నర్గా కేసీఆర్, సెంట్రల్ మినిస్టర్గా కేటీఆర్. ఒకసారి సద్దం గారు రండి. సద్దం కూడా మిగతా సంబంధించినటువంటి అంశాలను కూడా అందించేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనిపైన కులంకుశంగా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా గవర్నర్గా కేసీఆర్, సెంట్రల్ మినిస్టర్గా కేటీఆర్, అసెంబ్లీలో ఆపోజిషన్ లీడర్గా హరీష్, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పక్కా, విలీనం తర్వాత కవితకు బెయిల్, రుణమాఫీ కోసం 5,000 కోట్లు రిజర్వు, మాఫీ కాని వాళ్ళు కలెక్టరేట్లలో ఫిర్యాదు చేయొచ్చు అని చెప్పేసి చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు అయితే చూసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? నిజంగా గవర్నర్గా కేసీఆర్ ఉండబోతా ఉన్నాడు. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి సడన్గా గవర్నర్గా ఒకవేళ కనుక బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందంటవా? మనం ఈ విషయాన్ని చూసినట్టయితే ఇది ఒక బీజేపీకి స్వయంకృత పెద్ద తప్పిదం అవుతుంది. ఎందుకంటే దాదాపు 33 లక్షల ఓట్లు వచ్చి 30 నియోజకవర్గాల సెకండ్ ప్లేస్లోకి వచ్చిన బీజేపీ ఇవాళ ఇట్లాంటి ఒక అనాలోచితమైన నిర్ణయం తీసుకుంటే కేసీఆర్ మీద 10 ఏళ్ళు విసుగెత్తిపోయిన ప్రజల వ్యతిరేకత అంతా కూడా బీజేపీ మీద పడుతుంది. బీజేపీ చాప్టర్ తెలంగాణ క్లోజ్ అవుతుంది. ఇవాళ బీజేపీ ఉన్న పరిస్థితులలో కేసీఆర్ని తీసుకుపోయి బీజేపీలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రెండోది, కేసీఆర్ ఫెయిల్ అయిపోయాడు కదన్నా, ఇప్పుడు మళ్ళీ బీజేపీ ఎందుకు కేసీఆర్ని ఎంకరేజ్ చేస్తుందని అనుకుంటున్నాం. రెండోది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలల్లో ఈ మధ్యలో పస తగ్గుతుంది. ముఖ్యమంత్రి హోదాలో ఆయన మాట్లాడే మాటలు చాలా అంత అనాలోచితంగానే ఉన్నాయి. తొక్కుతా, పండబెట్టి చీరుతా, పేగులు తీస్తా, పంచర్ షాపుల లెక్క ముఖ్యమంత్రి స్థాయి దగ్గర మాట్లాడతారు. ఇప్పుడు ఆ విషయాల మధ్యలో అనొచ్చు, కానీ ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ముఖ్యంగా గవర్నర్ గా అసలు కేసీఆర్ అసలు ఒప్పుకుంటాడు అసలు? అంటే ఒక బిడ్డ కోసమో లేకపోతే ఇంకా మిగతా దానికోసం వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుందంట. ఇప్పుడు మనం చాలా క్లియర్గా చూస్తే కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్ బెయిల్ వచ్చే అవకాశం ఉంది. దాంట్లో A1, A2 వీళ్ళందరూ కూడా బెయిల్ వచ్చేస్తుంది. కాబట్టి కేవలం కవిత బెయిల్ కోసం టీఆర్ఎస్ పార్టీని ప్రజలలో విలీనం చేస్తారైతే నేను అనుకోను. ఇది దాదాపు కూడా విశ్వసనీయత తక్కువ ఉన్న వార్తగా నేను భావిస్తున్నాను. ఎస్, ఖచ్చితంగా ఇది. ఎందుకంటే రకరకాలైనటువంటి సందేహాలు, రకరకాలైనటువంటి ఊహాగానాలు దాదాపు ఒక నెల అవుతుంది అనుకుంటా ఈ వార్తలు రాబట్టి. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కలిసి ఢిల్లీకి పోయినప్పటి నుంచి ఈ వార్తలు వస్తూ ఉన్నాయి. అక్కడ కేంద్ర మంత్రులను కలిసిండ్రు, బీజేపీ పెద్దలను కలిసిండ్రు కాబట్టి ఈ పార్టీని దాంట్లో పాడేస్తూ ఉన్నారు, దాంట్లో కలుపుతున్నారు అని చెప్పేసి దాంట్లో బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ ఖండించింది దీన్ని. బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఖండించడం జరిగింది, ఇది ఏం లేదని చెప్పేసి. సరే, ఏదేమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ఈ మాటలు మరి ఆయనకు అంటే సరే ఓకే, మన సమాచారం ప్రకారం ఉండదు అనుకుంటాము. మరి ఆయనకేం సమాచారం ప్రకారం మరి ఆయన చెప్పినది కూడా చూడవచ్చు. ఒకసారి చూద్దాం ఏమని మాట్లాడిన అనేది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. విలీనం తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ అవుతారని అన్నారు. ఆయన కుమారుడు ప్రస్తుత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని చెప్పారు. కేసీఆర్ మేనల్లుడు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అసెంబ్లీలో ఆపోజిషన్ లీడర్ కూడా అవుతాడన్నటువంటి ఆయనే చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. దీంట్లో నిజంగా కూడా అట్లాంటి సంబంధించినటువంటి కవితకు ఒక పోస్టు, హరీష్ రావుకు ఇంకొక పోస్టు, కేటీఆర్కు కేంద్ర మంత్రి, ఇవి ఇచ్చేటువంటి ఆస్కారం కనబడుతుంది. సరే, గవర్నర్గా ఆయన ఒప్పుకుంటాడా అంటే దీంట్లో నిజంగా కూడా అసలైనటువంటి వాస్తవం కనపడట్లేదు. ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ చేశారు. ప్రస్తుతం రాజ్యసభలో బీఆర్ఎస్కు 4 ఎంపీలు ఉన్నారని, విలీనం తర్వాత వీళ్ళంతా బీజేపీ ఎంపీలుగా మారిపోతారని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు ఆ తర్వాత బెయిల్ వస్తుందని సీఎం చెప్పారు. ఇప్పుడు ఆ పార్టీ నేతలు ఖండించినా అది జరగక మానదని అన్నారు. త్వరలోనే ఫ్యాక్స్కాన్ సంస్థ ప్రతినిధులు హైదరాబాద్కు వస్తారని తెలిపారు. రైతు రుణమాఫీ కోసం 5,000 కోట్లు రిజర్వులో ఉంచామని చెప్పారు. రుణమాఫీ కాని వారు కలెక్టరేట్కు వెళ్లి ఫిర్యాదు చేయొచ్చని అన్నారు. ఒకే కుటుంబంలో వారికి 2 లక్షలకు పైగా రుణం ఉంటే వారిని ఒక యూనిట్గా పరిగణించి 2 లక్షల వరకు మాఫీ చేస్తున్నట్లు చెప్పారు. తన మార్కు ఉండాలని 15 ఆగస్టు రోజున రుణమాఫీ ప్రకటించి అమలు చేశానని సీఎం అన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఏమీ ఇవ్వలేదన్నటువంటి విషయం చెప్పడం జరిగింది. ఈయన అన్న అనకపోయినా కానీ ఏది ఈ సంబంధించినటువంటి తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వస్తుందని. మరి ఒకవేళ కనుక ముందుగానే బెయిల్ వస్తే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ కాకముందుగా ఇప్పుడు అదే అవకాశం ఉంది, దాదాపుగా అదే అవకాశం ఉన్నది కదా, అవకాశం ఉన్నది. అవును. కాబట్టి దీంట్లో
నిజ నిజాలు అనేది కూడా ఒకసారి మనం దీనిపైన బీజేపీ పార్టీ పెద్దలు ఏం మాట్లాడతారు, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది కూడా చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా దీనికంటే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏం చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి మీ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి ఎంతమంది వస్తారు అన్నటువంటి దానిపైన క్లారిటీ ఇస్తే బాగుండేది. ఎందుకంటే ముఖ్యమంత్రి కాబట్టి ఎందుకంటే ఆ రెండు పార్టీల మధ్యలో ఏం జరుగుతుంది అనేది వీళ్ళు చెప్పేదానికంటే మీ పార్టీలోకి ఎంతమంది వస్తారు అనేది కావాలి. కాబట్టి మీ పార్టీ ఏం చేస్తుంది, మీ పార్టీలో జాయిన్ అయిన ఎమ్మెల్యేల మీద హైకోర్టు కత్తి మీద ఊగుతుంది. అవును, ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ పీక కట్ అయిపోతుంది. డిస్క్వాలిఫికేషన్ సంబంధించి దాని మీద మీ తదుపరి కార్యాచరణ ఏంది? ఎందుకంటే మీ పార్టీలో ఇంత ముందుకు కర్ణాటకలో వీళ్ళ పార్టీకి సంబంధించిన స్పీకర్ డి రమేష్ 12 మంది ఈ కాంగ్రెస్ వాళ్ళను 7 జేడీఎస్ వాళ్ళని డిస్క్వాలిఫై చేసేసింది. దాన్ని సుప్రీంకోర్టు కూడా అలో చేసింది. ఇప్పుడు మరి వీళ్ళు పార్టీ లెజిస్లేచరీ పార్టీ విలీనం కాకుండా అంటే 1/3 ఆఫ్ ది మెంబర్స్ విలీనం కాకుండా ఏం చేసినా డిస్క్వాలిఫై. దాని మీద మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంది? అంతే. కాబట్టి ఈ యొక్క వార్తలో ఇదైతే ఒక రకంగా బీజేపీలో చర్చ జరుగుతుంది, కాంగ్రెస్లో నిజంగా అవుతుందేమో అన్నటువంటి చర్చ నడుస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇదే నడుస్తూ ఉన్నది. ఏమని నిజంగా కూడా విలీనం అయ్యేటువంటి ప్రక్రియ ఏమన్నా ఉంటుందా అనేది. అంటే ఒక రకంగా అధికారం కోసమో లేకపోతే కేసులు మాఫీ కావడం కోసం నానగడ్డి తినడంలో కేసీఆర్ ముందు వరుసలో ఉంటాడు. దీన్ని కాదనట్లేము మనం, అట్లాంటి చర్చలు జరుపుతాడు, మనం కాదనలేము. కానీ దానికోసం పార్టీకి విలీనం చేసేటువంటి ప్రక్రియ ఉండేది. కాదంటే పొత్తులో భాగంగా ఏమైనా పోటీ చేస్తారేమో చెప్పలేము, కానీ పార్టీ తీసుకుపోయి దాంట్లో వేసేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్టుగా కాంగ్రెస్ కూడా రాష్ట్రంలో విశ్వసనీయత కోల్పోతుంది అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి కొంత ఉంది, కొంత కేసీఆర్ కు పార్టీని విలీనం చేసి వాళ్ళ మొదలకు చంద్రబాబు సార్ ఒకవేళ కనుక పార్టీ విలీనం చేస్తే బీజేపీ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు కలిసి ఏమైనా ప్రభుత్వం ఏర్పాటు చేస్తానే ఉంటే అది కూడా లేదు. రెండోది ఎప్పుడైనా కానీ చంద్రబాబు చాప్టర్ క్లోజ్ అయింది ఆంధ్రప్రదేశ్ లో అనుకున్న టైంకి చంద్రబాబుని అరెస్ట్ చేసి ఆ పార్టీకి జీవం పోసింది జగన్ అనే కాడికి చర్చ వచ్చింది. అవును, ఇవాళ ఆల్రెడీ తను చేసిన అవినీతి ఆరోపణం కేవలం విచారణ జరిపి అప్పుడు జైలు పెడితే సరిపోతుంది. ఇప్పటికిప్పుడే జైలు పెట్టాల్సిన అవసరం లేదు. అవును, పెడితే మాత్రం మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుంది అంతే. కాబట్టి ఇప్పుడు చేసినటువంటి ఈ వ్యాఖ్యల్లో కొంత నిజం లేదన్నటువంటిదే అర్థమవుతూ ఉంది. ఆ దిశగా కేసీఆర్ ప్రయత్నాలు చేయకపోవచ్చు. ఒకవేళ కనుక వచ్చేటువంటి మళ్ళీ సాధారణ ఎన్నికల వరకు ఏమైనా పొత్తులో భాగంగా ఇప్పుడు ముందస్తే ఒప్పందం ఏమైనా చేసుకుంటే చేసుకోవచ్చేమో, కానీ పార్టీని తీసుకుపోయి దాంట్లో వేసేటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు గెలిచింది 39 ఎమ్మెల్యేలను గెలిచిండ్రు. కేవలం 2% ఓట్లతో మాత్రమే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చింది, 2% ఓట్లు మాత్రమే బీఆర్ఎస్ కంటే. మరి ఇప్పుడున్నటువంటి దశలో కాంగ్రెస్ పార్టీ పైన కొద్ది వ్యతిరేకత పెరుగుతుంది, కాదనట్లేదు మనం. అది 8 నెలల కాలంలో వ్యతిరేకత పెరిగింది. దాని తర్వాత మరి మళ్ళీ అనుకూలమైనటువంటి పవనాలు ఉంటాయా లేదని తర్వాత విషయం. కానీ ఇప్పుడు కొంత కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అవుతున్నటువంటి దశలో కేసీఆర్ అట్లాంటి ప్రయత్నం చేయకపోవచ్చేమో. ఈ గవర్నర్గా కేసీఆర్, సెంట్రల్ మినిస్టర్గా కేటీఆర్ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నేతలు అయితే మాత్రం వాళ్ళు అసలు 100% ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. మీకు ఉన్నటువంటి మీరు ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళకు మీ ఇంటెలిజెన్స్ ఏమిస్తుందో బీజేపీ పార్టీ వాళ్ళకి తెలియదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ వాళ్ళకు వీళ్ళ వ్యవహారం ఈ కచరా బ్యాచ్కి సంబంధించినటువంటి వ్యవహారం అంతా వాళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళని దగ్గరికి రానిచ్చేటువంటి పరిస్థితి ఉండదు. నిజంగా ఇప్పుడున్న పరిస్థితులలో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడం అంటే పెండ తీసి పైకి రాసుకున్న పరిస్థితి. అంతే ఎగ్జాక్ట్లీగా అంతే. కాబట్టి దీన్ని బీజేపీ వాళ్ళు కూడా పెద్దలు ఆలోచిస్తారు. ఈ సంబంధించినటువంటి వ్యవహారంలో 100% ఇదైతే అబద్ధం అని చెప్పేసి మనం కూడా కొట్టేయకమానది. సరే, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. రాజకీయాల్లో మనం చూస్తూ ఉన్నాం, ఏది శాశ్వతం కాదు కాబట్టి ఉంటే ఉండొచ్చేమో, కానీ మనకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఉండకపోవచ్చు అన్నటువంటి భావన. ఒకవేళ ఉన్నా మాత్రం, ఒకవేళ ఉంది అనుకుందాం, ఉంటే గవర్నర్గా కేసీఆర్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? అది 100% ఉండదు. మళ్ళీ ఇంకా 4 ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఏదైనా డిస్ప్యూట్ మీకు నాకు ఏదైనా వివాదం ఉండొచ్చు, కానీ తెలంగాణలో కేసీఆర్ మించిన లీడర్ ఉన్నాడా? తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అంత పెద్ద ఫేస్ ఉన్న లీడర్ లేడు. గవర్నర్ గా వెళ్ళడం అంటే అది ఇప్పుడు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్ ఒక 5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి దశలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీకి రానటువంటి కేసీఆర్ ఇలా గవర్నర్గా రాష్ట్రాన్ని వదిలిపెట్టి వేరే రాష్ట్రంలో వెళ్తాడంటే మనం దీనిలో నమ్మశక్యంగా అయితే లేదన్నట్టుగానే కనబడతా ఉంది. చూద్దాం మరి రానున్నటువంటి రోజులలో బీజేపీ పార్టీతో మరి బీఆర్ఎస్ పార్టీ యొక్క పయనం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనం చూడాల్సినటువంటి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఇది మాత్రం హాట్ టాపిక్గా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మరి కొంత హాట్ టాపిక్ అయితే సృష్టిస్తూ ఉన్నాయి, చాలా చర్చకు అయితే దారితీస్తూ ఉన్నాయి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.